నమస్తే ఫ్రెండ్స్, నా పేరు రజీనా. నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను మన మోదీ కేర్ ప్రోడక్ట్తో. ఇవాళ మన మోదీ కేర్ ప్రోడక్ట్లో హెయిర్ కేర్వి ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి అండ్ హెయిర్ కేర్ ఆయిల్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయన్నది చూపిస్తాను నేను. ఫస్ట్ వన్ వచ్చి మనం హెయిర్ కేర్లో కోకోనట్ ఆయిల్. ఇది ఫ్రూట్ ఆఫ్ ఎర్త్ కోకోనట్ ఆయిల్. ఇది మనకు కేరళ నుంచి వస్తుంది. దీన్ని ఎడిబుల్ ఆయిల్ కూడా అంటాం మనం. ఈ ఎడిబుల్ ఆయిల్ అంటే మీరు కుకింగ్కి కూడా యూస్ చేసుకోవచ్చు, అంత ప్యూర్గా ఉంటుంది. దీంట్లో మనం మార్నింగ్ టైం ఆయిల్ పుల్లింగ్ చేసే అలవాటు ఉన్న వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ కుకింగ్ చేయడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. హెయిర్కి అయితే మంచి రిచ్, ఇది యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. చాలా మంచిది, ఇది చాలా మంచి ఆయిల్. ఇది మన మోదీ కేర్లో ఎక్కువ స్టాక్ కూడా ఉండదు. ఇది చాలా రేర్గా దొరుకుతుంది మాకు, అందుకనే 100% ప్యూర్ న్యాచురల్ అండి. ఇది కేరళ నుంచి వస్తుంది కాబట్టి. ఇంకొకటి వచ్చి మనకు ఆమ్లా ఆయిల్, సెలూన్ ఆమ్లా ఆయిల్. ఇది నాన్ స్టిక్కీ ఆయిల్. ఇది మనది స్టిక్కీ ఆయిల్ అండ్ ఇదేమో నాన్ స్టిక్కీ ఆయిల్. ఇది నాన్ స్టిక్కీ ఆయిల్ అంటే మీకు కొంతమంది ఇప్పుడు పిల్లలు కాలేజ్కి వెళ్ళే వాళ్ళైనా స్కూల్కి వెళ్ళే వాళ్ళైనా సరే హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేయడం చాలా తక్కువ చేసేసారు. అందుకనే మన ఆయిల్స్లో కొన్ని మాత్రం నాన్ స్టిక్కీ ఆయిల్ని తీసుకొని వచ్చారు. ఎందుకు అంటే పిల్లలు కాస్త ఇష్టంగా రాసుకోవడానికి ఆయిల్ అప్లై చేయడం ఇష్టపడతారని నాన్ స్టిక్కీ ఆయిల్ని తీసుకొని వచ్చారు. ఆమ్లా ఆయిల్ అంటే మీకు రోజ్మెరీ కూడా ఉంటుంది దీంట్లో. దీనివల్ల మీకు హెయిర్ గ్రోత్ అవుతుంది అండ్ గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి బ్లాక్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది 100% ప్యూర్ అండి. ఇది కూడా మీకు నాన్ స్టిక్కీగా ఉంటుంది. హెయిర్ కూడా అప్లై చేసిన తర్వాత 7 డేస్లో అంటే 1 వీక్ తర్వాత మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇది అండ్ ఇంకొక నాన్ స్టిక్కీ ఆయిల్, ఇది సెలూన్ ఆయిల్. ఇది ఆల్మండ్ ఆయిల్. ఇది ఆల్మండ్ ఆయిల్ అంటే మీకు కండిషనింగ్కి బాగుంటుంది. ఇది కండిషనింగ్ అంటే హెయిర్కి అప్లై చేయాలి ఓన్లీ. ఇది హెడ్ బాత్ అయిన తర్వాత మీరు హెయిర్కి అప్లై చేస్తే మీకు సాఫ్ట్ అండ్ సిల్కీగా ఉంటుంది హెయిర్. దానివల్ల మీకు ఏంటంటే నాన్ స్టిక్కీగా ఉంటుంది, హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తుంది, సన్ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది ఇది. అందుకనే ఇది కూడా అందరూ యూస్ చేసుకోవచ్చు హెయిర్కి అప్లై చేసుకోవడానికి. అండ్ ఇంకొకటి మంచి ప్రోడక్ట్ ఏంటి అంటే మొరక్కన్ ఆర్గాన్ ఆయిల్. ఇది కూడా సెలూన్దే. మొరక్కన్ ఆర్గాన్ ఆయిల్ అంటే ఇది మొరక్కోలో ఏదైతే ఫ్రూట్ అక్కడే దొరుకుతుంది మనకి, ఆ ఫ్రూట్ నుంచి తీసిన ఆయిల్. ఇది వెరీ రిచ్, ఇది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దీంట్లో, ఆల్కహాల్ అండ్ మినరల్ ఆయిల్ ఫ్రీ ఇది. దీనివల్ల ఏంటంటే మీకు ఎట్లాంటి హెయిర్ ప్రాబ్లం ఉన్నా కూడా అది మీకు సొల్యూషన్కి దీన్ని యూస్ చేసుకోవచ్చు. హెయిర్ రిపేరింగ్ ఫార్ములా ఉంది దీంట్లో. అందుకనే మీరు ఈ హెయిర్ ఆయిల్ని ఎవరైనా యూస్ చేసుకోవచ్చు, ఏ ట్రీట్మెంట్ బేస్డ్కైనా కూడా తీసుకోవచ్చు. ఇంకొకటి హెయిర్కి కలర్ అప్లై చేసేవాళ్ళు ఇది రాసుకోవడం వల్ల వాళ్ళ హెయిర్ కలర్ అది త్వరగా పోకుండా ఉంటుంది. అండ్ ఇంకొకటి మనం టీ ట్రీ ఆయిల్ చెప్పుకున్నాం, ఇంతకుముందు డెమో తీసుకున్నాము దీన్ని. ఈ టీ ట్రీ ఆయిల్ ఏంటంటే మీకు ఈ హెయిర్ ఆయిల్స్లో ఏది మీరు అప్లై చేసుకున్నా కూడా అన్నిట్లో మీరు ఈ టీ ట్రీ ఆయిల్ ఓన్లీ ఒక 5 drops దాంట్లో మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవడం వల్ల ఇంకా హెయిర్ ప్రోటీన్స్ అనేది మీకు ఆయిల్ ప్రోటీన్స్ అనేది మీకు బాగా అందడానికి అంటే పెర్నేట్ అవడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఇది యూజ్ చేయడం వల్ల మీకు యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది, ఎక్కువగా పేలున్నా కూడా తగ్గుతాయి పిల్లలకి, డాండ్రఫ్ ప్రాబ్లం తగ్గుతుంది. ఏ హెయిర్ ఆయిల్ నాకు ఏదైనా ఒకటి పర్వాలేదండి అని అంటే కనుక ఏ ఆయిల్ అయినా తీసుకొని మీకు టీ ట్రీ ఆయిల్ మిక్స్ చేసి రాసుకోవడం వల్ల మీ ప్రతి హెయిర్ ప్రాబ్లం కూడా త్వరగా క్లియర్ అవుతుంది. అండ్ ఇంకా మనం ఇంకొకటి ఏంటంటే హెయిర్కి అప్లై చేయడానికి హెన్నా చాలామంది అప్లై చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే మాకు హెయిర్కి కలర్ వేసుకోవడం వద్దు అని అంటారు. వాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఇది న్యాచురల్ హెన్నా పౌడర్. దీంట్లో కలర్ ఏమీ యాడెడ్ లేదు. దీంట్లో అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ చాలా ఉన్నాయి. దీంట్లో హెన్నా ఉంది, బ్రింగరాజ్ ఉన్నది, నీమ్ ఉన్నది, ఆమ్లా ఉంది అండ్ షికాయ్ ఉంది అండ్ రీఠా ఉంది, హెర్బల్ అండ్ దీంట్లో కరివేపాకు, మేథి, బ్రహ్మి అండ్
జటామాంసి ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటితో తయారైంది ఈ హెయిర్కి అప్లై చేయడానికి హెన్నా అండి. మీరు హెయిర్కి అప్లై చేయడం ఎట్లాగా అంటే ఓన్లీ వామ్ వాటర్లో కొంచెం 1 అవర్ బిఫోర్ మిక్స్ చేసి పెట్టేసి వదిలేయండి. దాని తర్వాత హెయిర్కి అప్లై చేసుకొని 1 అవర్ తర్వాత మీరు హెడ్ బాత్ చేసుకోవచ్చు. హెడ్ బాత్ కూడా చేసేది మీరు ఓన్లీ నార్మల్ హెడ్ బాతే చేయాలి, షాంపూ అప్లై చేయకూడదు. ఆ రోజు ఈవినింగ్ మీరు మళ్ళీ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోండి. సెకండ్ డే మీరు హెడ్ బాత్ చేయండి, షాంపూ బాత్ చేయండి. అండ్ హెయిర్ కలర్స్లో మనకు ఎక్కువగా చాలా కలర్స్ ఉన్నాయి మనకు హెయిర్ కలర్స్లో. ఇవన్నీ కూడా పారాబెన్ ఫ్రీ మనకు ఇవన్నీ. అండ్ ఇదేమో న్యాచురల్ బ్లాక్ నెంబర్ 1, అండ్ ఇది డార్క్ బ్రౌన్ ఇది సెకండ్ 1. ఇవి ఎక్కువగా నడిచేవి, అందుకనే మేము ఎక్కువ ఇదే పెట్టుకున్నాము. ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి, మీకు కావాల్సినవి దీంట్లో 4-5 కలర్స్ వరకు ఉన్నాయి. దీంట్లో మీరు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. దీని నుంచి మనకి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీనికి. అండ్ ఇదంతా కూడా ప్రొఫెషనల్గా ఉంటుంది. దీంట్లో ఒకటి లిక్విడ్ బేస్డ్లో ఉంటుంది అండ్ క్రీమ్ బేస్డ్ ఉంటుంది. ఆ రెండు మిక్స్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ విత్ కండిషనర్ కూడా ఉంటుంది దీని లోపల. అది కూడా అప్లై చేసుకోవడం వల్ల మీకు మంత్లీ 1 టైం హెయిర్ కలర్ అప్లై చేసుకుంటే చాలు. అప్పటి వరకు మీ హెయిర్ నుంచి ఎక్కువగా కలర్ పోవడం, త్వరగా ఇదవడం అండ్ హెయిర్ డ్యామేజ్ అవ్వడం. కొంతమంది హెయిర్ కలర్స్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే చాలామందికి స్టిక్కీగా ఉంటుంది, చాలా స్టిఫ్గా ఉన్నట్టు అట్లాగా అయిపోతుంది హెయిర్. అండ్ బ్లాక్ కలర్ కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది మనది. అట్లా స్టిఫ్గా ఉండడం అట్లా కాకుండా నార్మల్గా చాలా బాగుంటుంది. ఇది మన హెయిర్ కలర్స్లో చాలా మంచి కలర్స్ ఉన్నాయి. ఎవరికైనా మంచి కలర్స్ కావాలి అంటే వాళ్ళు కాంబినేషన్ చూసుకొని తీసుకోవచ్చు. అండ్ ఇప్పటిదాకా నేను చెప్పిన హెయిర్ ఆయిల్స్లో మీకు ఏమైనా నచ్చితే కనుక అండ్ హెయిర్ కలర్లో ఎవరికైనా ఏమైనా నచ్చితే కనుక మీరు తీసుకోవాలి అనుకుంటే మాకు కాల్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.